మంత్రాలు చెప్పేదానికి సిద్ధమైనటువంటి దిట్టలు వాళ్ళు. అలాంటి మననం చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వచ్చారండి. సాధారణంగా నాకంటే కూడా అలా ఉంటారు. వారిరువురు రాగానే ఆ దైవజీ ఇలా అన్నారు, లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు చూసి బయట ఇంతమంది నిలబడుకున్నారు కదా, వాళ్ళందరూ నిద్రపోయారు, ఆశ్చర్యపోయారు. సరాసరి పోవలసిన మనమే ద్వారపాలకులు ఆగండి అన్నారు. వీరు ద్వారపాలకుల దగ్గర పర్మిషన్ తీసుకోలే, లోపలికి వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అనుకునే దాని లోపల 2వ నిమిషం వాళ్ళతో నవ్వుకుంటూ బయట వచ్చేసారు. ఇంకా వీళ్ళ మనసు ఊరుకుంటుందా? అడిగారు, అయ్యా జయ విజయ, ఆ ఇరువురిని ఎవరు, ఏ మహానుభావులు వాళ్ళు, ఏమి గొప్ప పని చేశారు వాళ్ళు? కార్తవీర్యార్జునుడి కంటే 1000 రాజసూయాగం చేసిన వారా, లేదు ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళ? వాళ్ళెవరో కాస్త చెప్పండి. అబ్బే మీ ముందర నిలబడేదానికి కూడా వాళ్ళు సామాన్యులే, అంతకంటే వాళ్ళు కాదు. మరి ఏంటి శ్రీహరి దర్శనం సరాసరి దొరికింది అన్నారు. ఏమీ లేదు, ఒక ఆయన రామాలయం ప్రాంగణంలో కాపురం ఉండేవాడు. దినము వెళ్ళి రామాలయం దర్శనం చేసుకునేవాడు. రామరామ అనుకొని 2 సార్లు అనుకునేవాడు ఒకరోజు. వాడు మరి 2వ వాడండి అన్నాడు. వాడు ఆలయానికి కూడా వెళ్ళడు. ఆ మైక్ ద్వారా ఈ రామశబ్దాన్ని విన్నాడు చూడండి, వాడనమాట వీడు 2వ వాడు అన్నాడు. కబడి తట్టండి. ఈ నామశబ్దం వింటేనే శ్రీహరి దర్శనం వైకుంఠంలో సరాసరి దొరుకుతుందంటే ఇక్కడ కోటి నామస్మరణ చేయడానికి సంకల్పిస్తే సాక్షాత్ 3 కోటి ఏమో చెప్పరా, ఎన్ని జన్మలండి అయ్యా, ఎన్ని జన్మలు? 84 లక్షల జన్మలట. కానీ 3 కోటి దేవతలు ఉన్నారట. ఆ 3 కోటి దేవతల్లో మీరెవరో నాకు తెలియదు, కానీ మీరందరూ ఒక్కొక్క 3 కోటి దేవతలు ఒక్కొక్కరే. కాబట్టి ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యాయే నారాయణం సదా. గోవిందేది సదా ధ్యానం, గోవిందేది సదా జపం, గోవిందేది సదా స్నానం, గోవిందం జప సర్వదా అని నారద పురాణంలో నారద మహర్షి సెలవిచ్చున్నారు. ఎవరైతే గోవిందనామస్మరణ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను, వాళ్ళ చుట్టే నేను తిరుగుతూ ఉంటాను అన్నాడంట శ్రీహరి. ఆ మాట, ఆ శాస్త్రం నిజమైనదైతే ఈరోజు మనం చేయబోయే కోటి బిల్వార్చనలో మీ ప్రతి వారి చుట్టూ ఆ అయ్యప్ప స్వామి మిమ్మల్ని తిరుగుతారు అనేటువంటిది మాత్రం నిజం. ఒక్క మహాసభకు పిలిచారు నన్ను, ఒక్క మహాసభకు పిలిచారు. ఏ మహాసభ? గురు మహాసభ. నేను అనుకున్నాను దొడ్డ స్వామి కూడా ఎవరు ఇప్పుడు ఉన్నారనుకుంటాను. ఆయన వాళ్ళ పేరు పరిపూర్ణ స్వామి, అనేక మంది స్వాములు ఉన్నారు. గురువుల గురించినటువంటి గొప్పతనాల గురించి వివరిస్తూ వచ్చారనమాట. అలా వివరిస్తూ వస్తూ ఉండగా ఒక ఆయన అన్నారు, గురు చమంతకమణికి సమమైన వాడు అని. గురు చమంతకమణికి సమమైన వాడు అని అందరూ ఒకసారి చెప్పండి. చమంతకమణికి సమంగా గురువుని పోల్చారు అక్కడ. సరే, నా దగ్గర కూడా ఒకసారి, నేను విలేగిరి పత్రికాదారుని కదా, నాకు కూడా అప్పుడప్పుడు మైక్ ఇస్తారు. నేను ఈ చమంతకమణితో గురువుని పోల్చిన దాన్ని నేను అంగీకరించడం లేదండి అన్నాడు. అదేమిటండి, చమంతకమణి అంటే ఎంత విశిష్టమైనది, దాంతో గురువుని పోలిస్తే మీరు అంగీకరించనంటారే అన్నాడు. ఏమీ లేదు, ఆ మహానుభావులు చమంతకమణి ఏమిటో దాని విశిష్టత ఏమిటో చెప్పమండి అన్నాడు. చమంతకమణి ఉపాఖ్యానం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ చమంతకమణి వల్ల కృష్ణుడు అవనందకు పాలయ్యాడు. ఆ చమంతకమణిని తాకిందానెల్లా బంగారం చేసేస్తాది. ఎవరు తాకకపోతే ఆ చమంతకమణిని అలా ఉంచితే ఒక రోజుకు ఒక వీసుడు బంగారాన్ని ఈల్తాది. ఇదండి చమంతకమణి యొక్క విశిష్టత. ఆ చమంతకమణికి సమమైన వాడు గురువు అన్నాడు.
మళ్ళీ అందరూ తప్పటి కట్టారు. కానీ నేను ఒక మాట అడిగాను, చాలా బాగుందండి మీ వ్యాఖ్యానము, కానీ ఆ చమంతకమణి ఇంకొక చమంతకమణిని తయారు చేస్తుందా? సమాధానం లేదు. ఒక గురువు తనలాంటి వాడిని తయారు చేస్తాడు, తనకంటే గొప్పవాడిని కూడా తయారు చేస్తాడు. గురువు చమంతకమణి కంటే కూడా గొప్పవాడు. కనుక ఇక్కడ ఉండేటువంటి నేనేదో పైన మైక్ సెట్ చూడండి, మైక్ మౌతా అయిపోయింది. అబ్బా మైక్ అబ్బాయి ఎక్కడున్నారో అన్నీ అయిపోయి. అది కాదు అక్కడ మాట. కాకపోతే ఇక్కడ కూర్చుంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కరెక్ట్ అయిన ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పవలసింది. నేను కూడా అట్టే చాలా సమస్యలు అక్కడే కూర్చున్నాడు. అలా కాదు, నాకు ఈ ప్రాంతాన్ని పరిచయం చేసిన వారు ఇక్కడ రావాలని నేనే ఇక్కడ పిలిపించాను. ఈ కడియం అనేటువంటి ఊరికి నేను అక్కడనే పిలుచుకొస్తే నన్ను చలమతి స్వామి పిలుచుకొచ్చారు. ఇదే వెంకట్రావు గారింటికి. ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసింది కూడా స్వారే. మేమంతా ఒక పడవలో ప్రయాణం. ఉమ్మడి ఖయ్యాంలో ఒక కవిత్వం ఉంది, ఆసమాన్ కా ఏక్ హమారా ఏక్ నావు పర్ ఘర్ హై ऊपर भगवान है नीचे बहुत मुश्किल है. మనమందరం ఒక పడవ ప్రయాణికులం. ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్కో సన్నది దే భగవాన్ అన్నట్టుగా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ అనేటువంటి తత్వాన్ని ప్రబోధించేటువంటి స్వామి నేడు కలియుగ వరదుడు అయ్యప్ప స్వామి వారి ఒక్కరే అని మనం నొక్కి ఒక్కడించి చెప్పవచ్చును. దానికి నిదర్శనగా ఇటీవల పోయిన వారం జరిగినటువంటి దేవస్వం బోర్డు మీటింగ్లో శబరిమలలో పెట్టుకున్నారు. అప్పుడు కాదర్ భాష అనేటువంటి ఒక మినిస్టర్, కేరళ మినిస్టర్, ఆయన శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని నేను మసీదులో పొందినటువంటి అనుభూతిని ఈ శబరిమల సన్నిధానంలో పొందినానని స్టేట్మెంట్ ఇచ్చారని ఆ వార్త కూడా వచ్చే నెల అయ్యప్ప విజయంలో వేస్తాం. కానీ ఈనాడు ఇంతమంది పలికేటువంటి, ఇప్పుడు నేను ఇందాక కూడా మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ది టైం ఫర్ నామస్మరణ. వేరే దేనికోసం మనం ఇక్కడ గుమికూడలేదు. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇంత అలంకారం చేసినారు, ఇవన్నీ చూస్తూ మనం కాలం వదిలిపోయినామంటే రేపటి దినం ఇక్కడ వస్తే మనం వదిలేసిపోయిన ప్లాస్టిక్ ముక్కలు మాత్రమే ఉంటుంది. స్వచ్ఛ భారత్ ఉండదు, అస్వచ్ఛ భారతే ఉంటుంది. మీకు అందరికి కూడా ఒక 2 ముక్కలు చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టేస్తాను. దేవాలయానికి వెళ్ళే ప్రతి వారు కూడా, దేవాలయానికి ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, స్వాములు, గురుస్వాములు అందరూ కూడా దేవాలయానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏదో మనకి ఏదో ఇచ్చేస్తాడని పట్టి చదువుతుంటారు. మాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలని. కానీ ఏ దేవుడు ఎవరికి ఏమి ఇచ్చినట్టుగా తాకలా లేదు. ఎందుకంటే ఆయన సొమ్మే దొంగలించిన వాడిని పట్టలేకుండా ఉన్నారు ఆ దేవుడు. మరి మనకేంటి ఆయన ఇచ్చేది? బ్యాంక్ క్యాషియర్ లాంటి వాడు దేవుడు. ఎవరు అకౌంట్లో ఉంటే వాళ్ళకి వడ్డిస్తారు. బ్యాంకుకి వెళ్ళాలంటే డబ్బు బ్యాలెన్స్ ఉండాలి. భగవంతుడు సన్నిధానానికి వెళ్ళాలంటే నామస్మరణ అనేటువంటి బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ని ఎవరైతే కూడబెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా దైవ సన్నిధిలో గౌరవనీయులే, వందనీయులే. ఈ రియల్ డివోటీ ఈజ్ నాట్ ఏ బెగ్గర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్. భగవంతుడు సన్నిధిలో అడుక్కునేవాడు కాకూడదు. ఒక ఇంట్లోనే అడుక్కునేవాడు, అడిగించుకునేవాడు ఉన్నాడనే సంగతిని మీకు చెప్పేస్తాను. ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా అమ్మ అన్నం పెట్టుకుని అడుక్కుంటాడు. ఎంత అయ్యా నాకు ఇచ్చారు బయట. ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా ఇంటికి వెళ్ళగానే అమ్మ అన్నం పెట్టు అనేసి అడుక్కుంటాడు.
పావలాకు పనికిరాని ఒక కూర్చొన్నట్టు అల్లుడుగా పెడితే కూడా అల్లుడు గారు వచ్చారు, ఆయనకి ఏం కావాలో అడగండి అని చెప్పేసి అడిగించుకుంటాడు. దేవాలయానికి వెళ్ళి నాకు అది కావాలా ఇది కావాలా అని అడుగునేవాడు భిక్షగాడు వచ్చినప్పుడు మనం టీవీ సౌండ్ పెంచేసినట్టుగా గోవిందా 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 స్వామియే చరణమయ్యప్ప అనేసి మనం కేక పెట్టిందంటే ఈ మాట నాకు వినలేదురా అని ఇస్తాడు దేవుడు. అదే మాదిరిగా అయ్యా 2 కళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, 2 కాళ్ళున్నాయి, 2 చెవులతో నీ మాట వింటున్నాను, 2 కనులారా నీ నా రూపం చూస్తున్నాను, కాలాల నడిచి నీ సన్నిధానానికి వస్తున్నాను, నువ్వు ఇలాంటి ఒక జన్మను ప్రసాదించిన దానికి ఆ జన్మాంతరం కృతజ్ఞత చెప్పడానికి నీ దేవాలయానికి వస్తున్నాను అని ఎవరైతే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్తున్నారో వాళ్ళందరినీ భగవంతుడు పరమాత్ముడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు